గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ సుష్మా. ఈరోజు నేను నా డే 6 టేక్అవేస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మూర్తి సార్ మనకి అసోసియేషన్ గురించి చెప్పారు. సో అసోసియేషన్ అంటే మన చుట్టూ ఎవరితో మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాము, ఎవరితో ఉంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ కానీ మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనం అనలైజ్ చేసుకోవాలి. ఆల్వేస్ రైట్ పీపుల్తోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, అసోసియేట్ అవ్వాలి. సక్సెస్ఫుల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతే వీ విల్ ఆల్సో బికమ్ సక్సెస్ఫుల్. ఎప్పుడైనా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండేలా చూసుకోవాలి. డిస్కరేజ్ చేసి పుల్ డౌన్ చేసే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనమాట. సో మన ట్రూ పొటెన్షియల్ ఎప్పుడైనా మనం రైట్ పీపుల్తో అసోసియేట్ చేసినప్పుడే తెలుస్తుంది. అలాగే మనం స్మార్ట్ పీపుల్తో అసోసియేట్ చేస్తే మనం కూడా స్మార్ట్గా అవుతామంటే వాళ్ళ నుంచి మనం సక్సెస్ టిప్స్ అవన్నీ తెలుసుకొని వీ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్ టు బికమ్ స్మార్ట్ అండ్ సక్సెస్ఫుల్ అనమాట. అలాగే మనకి ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది సక్సెస్ఫుల్ పీపుల్తో అసోసియేట్ అవ్వడానికి అంటే వీ జస్ట్ నీడ్ టు గ్రాబ్ ఇట్. అలాగే రీడింగ్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క బుక్ని రీడ్ చేస్తున్నాము అని అంటే ఆ రైటర్స్ ఆల్మోస్ట్ అంటే చాలా ఎక్స్పీరియన్స్తో రాస్తారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. సో మనం ఒక బుక్ చదువుతున్నామంటే వాళ్ళ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చదువుతున్నట్టే లెక్క. ఎవరితో గాసిప్ చేయొద్దు. ఏదైనా డిస్కషన్ మనకు సర్వ్ కాదు అన్నప్పుడు వీ షుడ్ నాట్ డూ దాట్. మనకు వాల్యూ యాడ్ చేయనప్పుడు వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిస్కషన్ అనమాట. సొసైటీలో 2% ఆఫ్ పీపుల్ ఉంటారు, 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు, 20% and 80%. 20% are the successful people and 80% are the normal average people. So we always try to interact with the 20%. So these are my takeaways from today's section. Thank you.